Audio Jungle. Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఫిష్ వెంకట్ గారి లైఫ్ స్టోరీ అండ్ ఆయనను ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టిందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఫిష్ వెంకట్ గారి లైఫ్ స్టోరీ తెలుసుకుందాం. ఫిష్ వెంకట్ గారి అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ఆయన ఆగస్టు 3, 1971 జన్మించాడు. మంగళంపల్లి వెంకటేష్ నుంచి కాస్త ఫిష్ వెంకట్గా మారిపోయారు. ఒక 100కు పైగా సినిమాలలో నటించండు. పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించండు. స్టార్టింగ్లో ఒక్క సినిమాకు 2000 నుంచి 3000 తీసుకునేటోడు. ఇప్పుడు ప్రస్తుతం ఒక 30,000 తీసుకుంటుండు. ఆయనకు 2 భార్యలు ఉన్నారు. వాళ్ళిద్దరికి కూడా చిల్డ్రన్స్ ఉన్నారు. ఇచ్చినటువంటి 2000 నుంచి 3000 అయినా సరే, 30,000 అయినా సరే, ఇంటి రెంటు, ఆ 2 భార్యలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ బతకనికే సరిపోయేదన్నమాట. అయితే ఫిష్ వెంకట్ గారికి షుగర్ జబ్బు ఉంది, షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధి బాగా కాళ్ళపై భారం పడి కాళ్ళు కొట్టేసే పరిస్థితి వచ్చింది. అయితే చిన్నగా కోలుకున్నాడు. అదో ఏదో చేసి మంతో ఏదో చేసుకొని, మాత్రలో ఏదో వేసుకొని కోలుకున్నాడు. ఇక అంత మంచిగుంది అనే టైంలో ఆయన గుట్కాలు ఎక్కువ నవ్వులుతాడు అనమాట. గుట్కాలు తిని 2 కిడ్నీలు పాడైపోయినాయి. 2 కిడ్నీలు పాడైపోయి లోపల శ్వాసకోశకు ఇబ్బంది కలిగింది. అయితే కిడ్నీలు ఇచ్చే దాతలు ఎవరు దొరకలే. కిడ్నీలు ఇచ్చే దాతలు దొరికినా డబ్బు ఇచ్చే దాతలు ఎవరు దొరకలే. కిడ్నీలు ఇచ్చే దాతలు దొరికినా సరే, డబ్బు ఇచ్చే దాతలు దొరకక ఆయన చాలా కొన్నాళ్ళుగా హాస్పిటల్లో ఉండి రీసెంట్గానే జూలై 8వ తారీఖున చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇండస్ట్రీ ఎందుకు దూరం పెట్టిందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయనను ఇండస్ట్రీ దూరం పెట్టడానికి పెద్ద కారణం దళితుడు. వాస్తవం ఇది. దళితుడు పెద్ద స్టార్ హీరోలతో నటించండి. ఆయన ఎందరో స్టార్ హీరోలతోటి, ఎన్నో సినిమాలలో, 100కు పైగా సినిమాలలో నటించండి. ఆయన అన్ని సినిమాలు నటించిన, అంత పెద్ద స్టార్ హీరోలతో నటించిన, కొన్ని నెలల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఏ ఒక్క హీరో కానీ, ఏ ఒక్క హీరోయిన్ కానీ ఆయన చూస్తానికి రాలేదు. ఏ ఒక్క హీరో రాలేదు, ఏ ఒక్క హీరోయిన్ కూడా ఆయన చూస్తానికి, ఆయన పలకరిస్తానికి, ఆయన మంచి చెడు తెలుసుకోవడానికి ఏ ఒక్కరిగిట రాలేదు. కనీసం ఫోన్ చేసి కూడా ఎవరు కూడా బాగున్నావా అనే విషయం కూడా ఎవరు తెలుసుకోలేదు. వాళ్ళ ఫ్యామిలీ ఆయన బతకడానికి ఎంతోమంది స్టార్ హీరోలకు ఫోన్ చేశారు. ఎంతోమంది స్టార్ హీరోలకు చావు బతుకులో ఉన్నాడు, మీరు సహాయం చేయండి అని ఎంతోమంది స్టార్ హీరోలకు ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా ఆదుకోలేదు. కనీసం సరే బతుకున్నప్పుడు అంటే ఆదుకోలేదు, ఓకే. చనిపోయినాక కూడా ఎవ్వరు కూడా ఆయన చూస్తానికి రాలేదు. ఆయన దహన సంస్కారాలకు ఎవరు కూడా ఆయన దగ్గర రాలేదు. పాపం ఆయనతో పాటు నటించినటువంటి చిన్న యాక్టర్లు, చిన్న నటులు, జబర్దస్త్ వాళ్ళు, చిన్న క్యారెక్టర్లు వేసే వాళ్ళు మాత్రమే వచ్చారు. చిన్న క్యారెక్టర్ వాళ్ళ దగ్గర మాత్రం ఎంత డబ్బు ఉంటుంది చెప్పండి. వాళ్ళు కూడా 5,000కు, 10,000కు, 20,000కు, 30,000కు నటించే వాళ్ళ దగ్గర మాత్రం ఎంత డబ్బు ఉంటుంది. కనీసం ఎంతోమంది పెద్ద హీరోలతో నటించిన ఆయనను ఏ ఒక్క పెద్ద హీరో కానీ, ఏ ఒక్క పెద్ద హీరోయిన్ కానీ, ఏ ఒక్క డైరెక్టర్ కానీ, ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ, కనీసం ఏ ఒక్కరు కూడా ఆయన హాస్పిటల్లో ఉంటే పలకరించలేదు. చనిపోయి ఇంటికి వచ్చినా కూడా ఎవరు కూడా ఆయన్ని పలకరించలేదు. పరిస్థితి ఎంత అంటే ఇండస్ట్రీలో సినిమాలలోనే అన్నమాట కుల వివక్ష లేదు, కులాలు లేవు, మతాలు లేవు, అందరం కలిసి. మనము కొన్ని సినిమాలలో చూస్తుంటాం, అన్నదమ్ములం అంతా ఒకటే, కులాలు లేవు, మతాలు లేవు, అందరూ ఒకటే, జీతగాడు ఆసామి అంతా ఒకటే, అంత సమానంగా ఉండాలని చెప్పి సినిమాలు చూస్తుంటాం. అది సినిమాలలో, అదే సినిమాలలో నటించినటువంటి వ్యక్తికి రియల్ లైఫ్లో ప్రాబ్లం వస్తే ఏ ఒక్క హీరో, ఏ ఒక్క డైరెక్టరు, ఏ ఒక్క హీరోయిన్, ఏ ఒక్క ప్రొడ్యూసరు, ఏ ఒక్క పెద్ద హీరో కూడా కనీసం ఆయనను చూడడానికి, ఆయన ఎలా హాస్పిటల్లో
కొన్ని నెలలుగా హాస్పిటల్లో పడి ఉంటే పలకరించడానికి ఎవరు రాలేదు. ఆయన చనిపోయినాక కూడా ఆయన దహన సంస్కారాలకు కూడా చూడడానికి కూడా ఎవరు రాలేదు. వాళ్ళు చిన్న చిన్న జబర్దస్త్ వాళ్ళు సినిమాలలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు వీళ్ళు వచ్చిరన్నమాట. వీళ్ళు వచ్చి ఆ దహన సంస్కారాలని దగ్గరుండి జరిపించారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే పెద్దలే, చిన్నలే, పెద్ద హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద డైరెక్టర్లు, పెద్ద హీరో వీళ్ళంతా ఒకటే. చిన్న వాళ్ళకు ఎవరికి ఇబ్బంది వచ్చినా, ఎవరికి ప్రాబ్లం వచ్చినా ఎవరు పట్టించుకోరు. చిన్న వాళ్ళకి ఇబ్బంది వస్తే చిన్న వాళ్ళే వచ్చి చూడండి. చిన్న క్యారెక్టర్లు వేసుకునే ఫిష్ వెంకట్ గారు చనిపోతే చిన్న క్యారెక్టర్లు వేసుకునే జబర్దస్త్ వాళ్ళు, చిన్న క్యారెక్టర్లు వేసుకునే సైడ్ క్యారెక్టర్లు వేసుకునే సినిమాలో వాళ్ళు వీళ్ళు వచ్చి ఆయన దహన సంస్కారాల దగ్గరుండి చేయించి వాళ్ళ ఫ్యామిలీకి తోడుగా ఉండి మంచి చెడులు చూసుకొని ధైర్యం నింపారు. స్టార్ హీరో మేము కిడ్నీలకు డబ్బు ఖర్చు పెడతామని ఏ హీరో అడగలేదు. మేము డబ్బులు ఇస్తే మీరు కిడ్నీలో దాతను చూసుకోరని చెప్పి ఏ హీరో చెప్పలేదు. ఎవ్వరు కూడా చెప్పలేదు. అదంతా ఫేక్. చిన్న క్యారెక్టర్లు వేసుకునే ఫిష్ వెంకట్ గారికి ఈ పరిస్థితి వస్తే కనీసం ఏ ఒక్క పెద్ద హీరో కానీ, ఏ ఒక్క పెద్ద హీరోయిన్ కానీ, ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ, ఏ ఒక్క డైరెక్టర్ కానీ ఏ ఒక్కరు కూడా కనీసం ఫోన్ చేసి కానీ ఎలా ఉన్నామని పలకరించాలి. హాస్పిటల్కి వచ్చి ఎలా ఉన్నామని పలకరించాలి. చనిపోయినాక కూడా అయ్యో పాపం మాతో పాటు నటించిన వ్యక్తి చనిపోయినాడే, ఎందుకు పాపం, సరే పోయి ఒకసారి పలకరించి వస్తాం, వాళ్ళ ఫ్యామిలీకి ధైర్యం చెప్పి వస్తామని చెప్పి కూడా ఏ ఒక్కరు కూడా, ఏ ఒక్క హీరో కానీ, ఏ ఒక్క హీరోయిన్ కానీ, ఏ ఒక్క డైరెక్టర్ కానీ, ఏ ఒక్క ప్రొడ్యూసర్ కానీ ఏ ఒక్కరు కూడా రాలేదు. మళ్ళీ చెప్తున్నా, జబర్దస్త్ చిన్న క్యారెక్టర్లు వేసుకున్న జబర్దస్త్ వాళ్ళు సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు వేసుకునే వాళ్ళు వీళ్ళు వచ్చి ఫిష్ వెంకట్ గారి ఫ్యామిలీకి అండగా ఉండి, ఫిష్ వెంకట్ గారు హాస్పిటల్లో ఉండి బాధలు పడుతుంటే హాస్పిటల్లో పోయి ఆయనకు ధైర్యం చెప్పి, సరే ధైర్యం చెప్పినా ఆయన బతకలేదనుకో, పాపం సరే ఆయన కాలం చెల్లింది, చనిపోయింది, ఓకే, ధైర్యం చెప్పి ఆయన ఫ్యామిలీకి మంచి చెడులు చూసుకొని, ఆయనకు మంచి చెడులు చూసుకొని, ఆయన చనిపోయినా కూడా దహన సంస్కారాలన్నీ దగ్గరుండి చేయించి ఆయన పిల్లలకు, ఆయన భార్య పిల్లలకు, ఆయన ఫ్యామిలీకి అందరికీ ధైర్యం చెప్పి ఇదంతా చేసారు ఆ చిన్న క్యారెక్టర్ వాళ్ళు. నేను అనేది ఏంటంటే సినిమాలలో ఒక ఫీలింగ్. నేను రాత్రి ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, బాబుమోహన్ గారిది ఇంటర్వ్యూ. ఆయన దళితుడు అని, ఆయనకు అన్ని సినిమా ఆఫర్లు వచ్చినాయి, దళితుడు అని తెలిసినాక సినిమా ఆఫర్ రాలేదు, సినిమా నుంచి పక్కా పెట్టేశారు. ఆయన దళితుడు అని తెలిసినాక సినిమా ఆఫర్ రాలేదు, సినిమాల నుండి ఆయన పక్కా పెట్టేశారు. అంటే అప్పటి నుంచి ఆయనకు సినిమా ఆఫర్ లేవు, సినిమాలు రాలే, సినిమాల ఛాన్సులు రాలే, ఆయన చాలా దూరంగా పెట్టేశారు. ఇది అన్నమాట నేను అనేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ, సినిమాలకు మాత్రమే కుల భేదాలు లేవు అనేది.